నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇదే మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యముకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం గమనించాల్సిన తలంపులు ఏంటంటే, మొదటి తలంపు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అంటే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదును అంటే మనిషి తిరగటం కాదు, మనస్సు ప్రభు వైపు తిరగాలి. మన మనస్సు, మన హృదయం మనుషుల వైపో, బంధాల వైపో, ఆస్తుల వైపో, అంతస్తుల వైపో, ఆధిక్యతల వైపో మన మనస్సు, మన హృదయం అటువైపే ఉండిద్ది. వాటి మీదే మమకారం, వాటి మీదే మనసు పెట్టుకుని ఉంటూ ఉంటాం. ఇక వాటికంటే ఇక దేవుణ్ణి ఇష్టపడేటువంటి తత్వం ఉండదు కొందరికి. కానీ ప్రభు అంటున్నాడు, మీ పితరులు అలా చేశారు, మీ పితరులకి నేను ఎన్నో చేస్తే వారు నాతో తిరగకుండా అన్ని దేవతల వైపు, అన్ని జనాంగాల వైపు, ఆ ఆధిక్యతల వైపు వారు అటు తిరిగారు. మీరు అలా కావద్దు అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుందంటే, మన మనస్సు, మన హృదయం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరగబోతున్నాడు. ఎంత ఆశీర్వాదం! ప్రభు తట్టు మనం తిరిగినప్పుడు మనకి చాలా మేలు ఉండిద్ది, చాలా నెమ్మది ఉండిద్ది, చాలా ధైర్యం ఉండిద్ది మనకి. ఎందుకంటే మన ప్రభు తట్టు తిరిగిన వారు ఎవరు ఓడిపోలేదు, ఎవరు సిగ్గుపరచబడలేదు, ఎవరు వదిలిపెట్టబడలేదు, ఎవరి జీవితాలు కూడా అవమానానికి అప్పగించబడలేదు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇంతకాలం ఎటు తట్టు తిరిగావో, ఎవరి తట్టు తిరిగావో, ఎవరి మీద ఆధారపడ్డావో, ఎవరి మీద విశ్వాసం, నమ్మకం ఉంచావో, నీ జీవితంలో మేలు కలిగిందో లేదో కానీ ఈ దినం, ఈ క్షణం నుంచి అయినా ప్రభు వైపు నువ్వు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు, ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం, మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ అంటారు. మనం ప్రశ్న వేస్తామంట, ప్రభుని అడుగుతున్నాం, ఇదేంటి ప్రభువా, దేని విషయంలో మేము తిరుగుదాం అని అంటున్నాను. ఆనాడు మన పితరులు కూడా అదే అడిగారు, ఏంటయ్యా అంటే మేము ఏ విషయంలో బట్టి, దేనిని బట్టి మేము మీ వైపు తిరగాలి అని. ఎందుకు తిరగాలి అంటే, ఈ సర్వానికి సృష్టికర్త మన ప్రభు, సర్వాంతర్యామి మన ప్రభు, సర్వ సమృద్ధినిచ్చేటువంటి వారు మన ప్రభు. దేవుని వాక్యంలో ఒక మాట ఉండిద్ది 2వ సంకీర్తనలో, నన్ను అడుగుము, భూమి యొక్క దిగాంతం వరకు సొత్తుగా ఇస్తాను అంటాడు. అలాగే సామెత గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, స్థిరమైన కలిమియు ఘనతయు నా యొద్ద ఉన్నవి అని అంటున్నాడు. మన ప్రభు దగ్గరికి మనం తిరిగినప్పుడు, ఆయన తోటి తిరిగితే మనకి ఈ భూమి మీద దేని కొరకైతే ఆశపడుతున్నామో, ప్రయాసపడుతున్నామో, ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ కూడా మన ప్రభు ఇస్తాడు. అయితే మనం ఆయన తోటి తిరగటానికి ఇష్టపడాలి. ఆయన తోటి తిరగటం నేర్చుకున్నప్పుడు మనం ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థించటంలో ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాలం దేవుని తట్టు తిరుగుదాం, దేవుని మీద భారం వేద్దాం, దేవుని వైపు నిరీక్షణతో మనం దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా నిరంతరం ఉండేటువంటి కృపలో దేవుడు మనందరిని కూడా అటు రీతిగా స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పితరులు ప్రభువా ఏ రీతిగా నా తండ్రి
మీరు 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ నా తండ్రి వారు మీ తట్టు చూడలేకపోయారు, మీ తట్టు తిరగలేకపోయారు, మీ మీద ఆధారపడలేకపోయారు అనేటువంటిది మీ లేఖనాలు బట్టి మేము గ్రహించగలుగుతున్నాం. మా జీవితంలో కూడా మేము కూడా ప్రభువా మా పితరుల వలె కాకుండా నా తండ్రి ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చూసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మీ తట్టు తిరగగలిగినటువంటి వారుగా, మీ మీద ఆధారపడగలిగినటువంటి వారు. ఎందుకంటే సర్వం సమస్తం మీలోనే మీ ద్వారా మాకు కలుగుతుంది కాబట్టి నా తండ్రి అయ్యా మేము ఇప్పటికి కూడా ప్రశ్నించే వారంగా కాకుండా మీ వైపు తిరిగితే ఏమని తిరగాలి, ఏమి లాభం అని అనుకునేటువంటి వారు కాకుండా ప్రభువా తిరుగుటం ద్వారా నా తండ్రి మీ సన్నిధిని మేము ప్రేమించేవారుగా, మీ వాక్యాన్ని అంగీకరించేవారుగా, మీ చిత్తాన్ని గైకొన్నప్పుడు నా తండ్రి మా జీవితంలో కలిగేటువంటి కార్యాలు, మా పితరుల జీవితంలో కలిగినటువంటి మేళ్ళున్నాయి ప్రభువా, వాటిని మేము కూడా పొందుకోలాగున మీ కృప నిత్యం అనుగ్రహించి స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.